ఎక్స్ట్రా ఎక్స్ట్రా చేస్తుండేది మన గుండెంకులు నాకు అర్థమవుతలేదు. రెస్పెక్ట్ కావాలి నువ్వు రెస్పెక్ట్ కోసం బిగ్ బాస్ పోయినావు, నాకు అర్థమవుతలేదు. బిగ్ బాస్లో అందరం కలిసి ఉంటామంటే ఫస్ట్ 10 రోజులు 2-3 రోజులు అన్న అరే అన్న లేకుంటే అన్నగారు, ఆ తర్వాత మామ మచ్చ కాక చిచ్చ అవే ఉంటాయి ఎక్కడికి పోయినా. ఆ మాత్రం రెస్పెక్టే కావాలి అంటే రెస్పెక్ట్ కోసం ఒక షాప్ పెట్టుకోమని చెప్పు. 3 రోజులు అన్నం కూడా తినలేదంట మనోడు, ఇంకొక 3 రోజులు తినకుండా రెస్పెక్ట్ కోసం వేకెన్సీస్ పెట్టమని చెప్పు. జాయిన్ అయిదాం అందరం, రెస్పెక్ట్ ఇస్తాము, జీతం ఇవ్వమని చెప్పు. లేకుంటే ఏందా రెస్పెక్ట్ ఉంటుంది, ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకే ఉంటుంది. బై మిస్టేక్ ఎవరికైనా నువ్వు అని వస్తుంది, నువ్వు కాదు మీరు అని చెప్తారా భయ్యా? బిగ్ బాస్ ఉన్నదే లవ్ కోసం, బిగ్ బాస్ ఉన్నదే లవ్ కోసం, దానికోసం అంతే. బిగ్ బాస్ ఉన్నదే లవ్ కోసం. ఎవరెవరి మధ్య ఉందన్న ఎక్కువ లవ్ అనేది? అయినా నాకు అయినా షష్ఠి వర్మ పోయింది భయ్యా, నా షష్ఠి పోయింది. ఆ తర్వాత తనుజ మిగిలింది. ఇక నెక్స్ట్ క్రష్ తనుజ మీదనే ఉంటుంది. ఇక అలాగే మన డార్లింగ్ ప్రియా బేబీ చూడు, వీడియో చూడు, నా ఓట్లు నీకే పడతాయిలే, నువ్వు నామినేషన్లో వచ్చినప్పుడల్లా నీకే పడతాయి, నువ్వేం భయపడకు. క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది, రీతు డెమన్ పవన్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అదే వాళ్ళ సపోర్ట్లు, వాళ్ళ ఇది సపోర్ట్ తోటి సపోర్ట్ జ్యూస్ పిండిస్తాడు ఆడు ఎట్లాగే వెళ్ళిపోయేటాడు. మొన్న లాస్ట్లో వెళ్ళిపోతాడు. ఆడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒంటరిన ఈ జగమంత కుటుంబం నాది అని పాడుకుంటూ మళ్ళీ మన మిలిటరీ పవన్ దగ్గర వెళ్తుంది. అదైతే అదే అందరూ అంటే మన కామెంట్స్ కూడా కొంచెం ఎక్స్ట్రాలు చేస్తారు. ఏదో ఓనర్స్ అని చెప్పేసరికి మరి నెత్తినెక్కి కూర్చున్నారు. దాంట్లో శ్రీజ లబలబా అరవడము, అక్కడ ఇరిటేటింగ్ అనిపించిన వాయిస్ కూడా కొన్నిసార్లు ఆ వాయిస్ కూడా మనకు ఇదవుతుంది. ఓకే, ఆ విషయంలో కంటెంట్ ఇస్తుంది, మంచి గేమ్ ఆడుతుంది అనుకోవచ్చు. మొన్న కూడా గెలిచి ఆమెకి లీడర్ చేసింది కదా, ఓకే, ఆ విషయంలో ఎక్కడ తగ్గలేదు. సుమన్ శెట్టి అసలు బయట కూడా మంచి టాక్ ఉంది భయ్యా, నువ్వు అక్కడే ఉండు, నీకు బయట నుంచి సపోర్ట్ 100% ఉంటుంది. అంటే ప్రియా తర్వాత నీకు ఇస్తలే 100 సపోర్ట్ ఉంటుంది. వారంలో 3 ఓట్లు నీకు, 3 ఓట్లు తనకి. సండే ఓట్ అయితే వైల్డ్ కార్డులో వస్తుంది కదా, మా అలెక్కా చిటిఫికల్స్ దానికే ఇస్తా. కొడతాం అంటున్నారు అంతే కదా. వినడు వాడు, వినడు సార్, వాడు వినడు. రెస్పెక్ట్ కదా సరే, అతను వినడు. దులా మీన్స్ దులా. మీకు ఒకటి హైలైట్ ఏంటంటే బిగ్ బాస్ 8లో మనడు అతని పేరేంది, బిగ్ బాస్ 8లో కాదు బిగ్ బాస్ 8 భయ్యా, నువ్వు 6-7 దగ్గరికి వెళ్ళిపోయినావు. అది కాదు, ఒక్క నిమిషం వాడి పేరు చెప్తా. అదే తీసిండు కదా, విగ్గు తీసిండు కదా మణికంఠ వాడు కూడా వెళ్ళిపోతా అంటే నా ఎలిమినేట్ అయిన మనోడిని తీసుకుని మనోడిని లోపల గురించి నువ్వు వెళ్ళిపోతా అంటే మనోడిని పంపించేశారు. ఇది కూడా అంతే, వెళ్ళిపోతా అని గట్టిగా మాట్లాడితే ఇంకేమంటారు. ఆ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. అయినా ఎవడున్నా ఎవడు లేకపోయినా మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మనకు దొరికినప్పుడు పోయేటోడు పోతూనే ఉంటాడు, ఉండేటోడు ఉంటూనే ఉంటాడు. అదంతా పట్టించుకోకుండా బిగ్ బాస్ని ఎంజాయ్ చేద్దాం. బ్రో, ఇమాన్యుల్ గురించి మనం ఎంత ఎక్కువగా మాట్లాడుకున్నా కానీ అది అయ్యే పరిస్థితి లేదు. ఒక మాటలో చెప్పాలంటే A1 కమెడియన్ ఇమాన్యుల్. ఇక మనోడి గురించి మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ విషయంలో కూడా మనోడు టాప్ 5 వరకు ఉండొచ్చు మంచిగా. మనోడికి కూడా సుమన్ శెట్టి కూడా మంచిగా సింపతి పెరిగింది బయట. అతను సింపతి కార్డ్ ఏం ప్లే చేస్తలేడు, బట్ వీళ్ళు చేసే అఘాయిత్యాలకి మనోడికి మంచిగా పెరిగింది సింపతి. వచ్చింది బ్రో, ఈ మధ్య గేమ్ ప్లే కూడా మంచిగానే ఉంది. మంచిగా బట్టలు ఉతకడము, ఆరేయడము అది కూడా జరిగింది మనోడి దగ్గర లాస్ట్ వీక్. టాప్ 5 నేను వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత చెప్తా. నా బేబీ వస్తుంది కదా భయ్యా, చిట్టివికల్స్ కండలరానే. ఈ వీక్ డెమోన్ ఒకవేళ నామినేషన్ వెళ్ళిపోతాను. నేను చూడలేదు అది నామినేషన్, ఒకవేళ నామినేషన్ డెమోన్ ఉంటే వెళ్ళిపోతాడు.